ఈ ఎండల్లో ఈ జర్నీలు ఏంటో కానీ నాకైతే పిచ్చ చిరాకండి. నేనైతే అస్సలు బయటికి వెళ్ళను ఎండాకాలం. మ్యాక్సిమం ఇంట్లో ఉండడానికే ట్రై చేస్తా. ఫంక్షన్స్ అయితే నా వల్ల అస్సలు కాదు. ఆ ఎండలో ఎవరు రెడీ అవుతాడు, ఎవరు వేసుకుంటారు జ్యువెలరీ, జడ ఎవరు వేసుకుంటారు అనిపించి పిచ్చ చిరాకు వస్తుంది. నాకెప్పుడు పెళ్ళైందో అప్పటి నుంచి మా ఆయన ప్రతి ఫంక్షన్కి తీసుకెళ్తున్నాడు ఏమేనంటే ఫీల్ అవుతారు. బాగోదు, వెళ్ళాలి, ఇదొక మాట. కానీ ఈ జర్నీ మొత్తంలో నాకు నచ్చిందైతే ఈ ఫ్లైఓవర్ మీద వెళ్ళడం. ఎందుకంటే ఈ ఫ్లైఓవర్ వ్యూ అనేది నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మా దుర్గ గుడి ఈ ఫ్లైఓవర్ అనేది మాకైతే చాలా నచ్చింది. సూపర్ వ్యూ ఉంటుంది. కానీ ఈ ఎండలో కన్నా ఎర్లీ మార్నింగ్ కానీ లేకపోతే సాయంత్రం పూట కానీ వెళ్తే మాత్రం చాలా బాగుంటుంది. ఈ ఎండకి కొంచెం చిరాకు ఎక్కిన ఈ వ్యూ వల్ల కొంచెం పర్లేదులే అనిపించింది. మధ్యలో ఒక దగ్గర ఆపారు, లాంగ్ జర్నీ, అందుకోసం కొంచెం పానీపూరి తినేసి లైట్గా అలా డ్రింక్స్ అవన్నీ తాగి మళ్ళీ బస్ ఎక్కాం. కానీ దేవుడు చూడలేక లేదంటే నా బాధని తట్టుకోలేక ఆయన చూసి కరుణిచ్చాడో మరి ఎండంతా పోయి మబ్బు వచ్చి ఫుల్ కూల్ అయింది. అసలు ఎంత అంటే ఎక్కినప్పుడు ఎంత వేడుందో ఈ మధ్యలో అంత కూల్ ఉండే. మొత్తానికైతే మేమైతే ఫంక్షన్కి వచ్చేసాము. పెళ్ళి ఈ ఎండాకాలంలో ఈ పెళ్ళిళ్ళ సీజన్ ఏంటో కానీ ఈ ఎండాకాలంలోనే పెళ్ళిళ్ళు చేసుకుంటారు. మంచి చలికాలంలో వర్షాకాలంలో చేసుకోవచ్చుగా, ఈ ఎండల్లో చేసుకుంటారు. చేసుకున్న వాళ్ళకేమో కానీ మాలాంటి రెడీ అయిన వాళ్ళకి పిచ్చ చిరాకు వస్తుంది. మొత్తానికైతే భోజనం అయిపోయింది, స్వీట్ తిని భారత్ స్టార్ట్ అయింది. ఇంకా నడిచి మధ్యలో టీలు తాగి డ్యాన్స్లు వేసుకుంటూ అలిసిపోయి మొత్తానికైతే రిటర్న్ అయిపోయాం. బాయ్.